ఆమె రామానుజాచార్యుల వారికి వాళ్ళ గురువుగారు ఇచ్చిన మూలమంత్రాన్ని ఇది ఇది మీరు మంత్రోపదేశం చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతాయని చెప్తే, నా ఒక్కనికి ఎందుకు అనుగ్రహం కలగాలి అని చెప్పి రాజగోపురం ఎక్కి అందరికీ తెలిసేలా ఓం నమో నారాయణాయ అని మీరు ప్రార్థిస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతాయని అందరికీ ఆయన బహిర్గతం చేసిండు. అలాంటిది మీకు హనుమానే చెప్పిన మంత్రం. మీరు ఎందుకు ఒక్కసారి కూడా ఎవరికి చెప్తలేరు? చెప్తే స్వామివారి అనుగ్రహం అందరూ పొందుతారు కదా! ఇది కూడా లోక కళ్యాణమే కదా! అవును. వాస్తవమే. అది చెప్పొచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత చెప్పాలని అనుకున్నా. అనుకుంటారు. కానీ చెప్తారు ఎప్పటికైనా. ఎప్పటికున్నా చెప్తా గానీ, అయితే ఇది చెప్తే దీంట్లో కొన్ని నియమనిష్టలు స్వామివారే నాకు చెప్పారు. చెప్పారు. ఇలాంటి నియమనిష్టలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి మాత్రం చెప్పు. చెప్పు. అర్హులైన వాళ్ళ. అర్హులైనటువంటి వాళ్ళకు చెప్పు అని చెప్పారు. రామానుజాచార్యుల వారికి వారి గురువుగారు చెప్పినటువంటి మంత్రం ఎవరికైనా చెప్పొచ్చని అది మంచి ఆలోచనతోటి వారు చేసిర్రు. కానీ నాకు స్వామివారు నువ్వు ఈ విధంగానే చెప్పు అని చెప్పడం ద్వారా నేను ఆగవలసొత్తంది. చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నియమనిష్టలు దానికి సంబంధించి ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవి ఏముంటాయి అనుకుంటారు నియమనిష్టలంటే? ఈ ఫస్టు ఈ మూలమంత్రాన్ని సిద్ధి పొందవలసి ఉంటది. ఇది సిద్ధించాలి. శక్తివంతమైనది కాబట్టి ఇది శక్తినిచ్చేది. హ్మ్. మోక్షం ఇచ్చేటివి కొన్ని ఉంటాయి. శక్తినిచ్చేది. శక్తి, మోక్షము రెండిచ్చేటివి ఉంటాయి. హ్మ్. మనకిచ్చింది శక్తినిచ్చేది. ఓకే. నాకు చెప్పింది శక్తినిచ్చేది. అందుకొరకే ఇది ఎవరికి పడితే వారికి చెప్పకూడదని. కొంతమంది దీన్ని అధర్మానికి ఉపయోగిస్తే కూడా చాలా ప్రమాదం అవుతుంది. ఆ ఒక్కనికే కాక మిగతా వాళ్ళకి కూడా ప్రమాదమే జరుగుతుంది. అయితే ఇది మంత్రం చెప్తే కూడా వాళ్ళు బ్రహ్మచర్యంగా ఉండాల్సొస్తది. ఓకే. ఎప్పటికి? మంత్ర సిద్ధి లభించేంత వరకు ఒక్కొక్క మంత్రసిద్ధి సిద్ధి పొందాలంటే 12 సంవత్సరాలు పడతది. 12 సంవత్సరాలు ఆచరించాలంటే నిత్యము సంవత్సరానికి 365 రోజులు 365 రోజులు బ్రహ్మచర్యం ఉండాలి. ఏకభుక్తం చేయాలి. ఉదయం, సాయంత్రం స్నానాది కార్యక్రమం నిర్వహించాలి. అసత్యం ఆచరించాలి. వేయాలి. ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి ఒక్క మాట ధర్మబద్ధమై ఉండాలి. ఇన్ని నియమనిష్టలు పాటించడం ఈ ప్రస్తుత కలియుగంలో ఎవరో ఒకరు ఉంటారు. ఆ వ్యక్తి నాకు దొరికితే మీరు ప్రసాదిస్తారు. నేను చెప్పడానికి